ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క ఏమైందక్క? బాబుకి ఏమైనా అయిందా? బాబుకేం కాలేదు అత్తయ్య. అమ్మా ఎవ్వరు దగ్గరికి రావద్దు. పినిగారు అలా అక్కడేం చేస్తున్నారు? ముందే వైర్ పడేసేయండి. కౌశికి బాబుని కింద పెడితేనే గాని నేను ఈ వైర్ని వదలను. నిషిక, కౌశికి బాబుని కింద పెట్టిందా? లేదండి. అమ్మా ఏం చేస్తున్నావమ్మా? ముందా వైర్ కింద పడాయి. నీ పెళ్ళం నేను చెప్పినట్టు వింటేనే వదులుతా. వదిన మీరు చెప్పినట్టే వింటున్నారు కదా పిన్ని గారు, మళ్ళీ ఇప్పుడు ఇదెందుకు? కౌశికిని బాబుని ఎత్తుకోవద్దని చెప్పినా కూడా ఎత్తుకుంటుంది. అమ్మా బాబు ఏడుస్తున్నాడు. కౌశికి ఎత్తుకోకపోతే బాబు ఏడు పాపడు. ఆయన అక్క బాబుని ఎత్తుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అత్తయ్య గారు? ఇప్పుడు కౌశికి ఆ అనాథ పిల్లోడి మీద ప్రేమ పెరిగి రేపు ఆ పిల్లోడిని దూరం చేసుకోవడం ఇష్టం లేక దత్తత తీసుకుంటానంటే నష్టపోయేదెవరు? నా మనవరాలు. అత్తయ్య వీడు నా కొడుకే అని మీకెలా చెప్పాలి? నేను నమ్మేది ఒక్క DNA రిపోర్టుని మాత్రమే. అది ఆ పిల్లోడు నీ కొడుకు కాదని చెప్పింది. కౌశికి, పిల్లోడిని కింద పెడతావా లేదా? స్విచ్ ఆన్ చేయమంటావా? అమ్మా ఏంటది నా ఇంకా ఆలోచిస్తున్నారు? ఆంటీ పంత గురించి మీకు తెలుసు కదా, అన్నంత పని చేస్తారు. పిల్లోణ్ణి కింద పెట్టు కౌశికి. టైం ఎక్కువ లేదు కౌశికి. ఆ ముక్కు మొహం తెలియని పిల్లోడి కోసం మీ అత్తని చంపుకుంటావేమో ఆలోచించుకో. బాబు ఏడుస్తూనే ఉన్నాడు కేదార్. ఇప్పుడు గాని వదిన వాడిని కింద పెడితే ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. అంత చిన్న బాబు ఎంతసేపు ఏడిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఆవిడ కరెంటు చేతిలో పట్టుకునుంది. ఒక చిన్న రాంగ్ స్టెప్ తీసుకున్నా క్షణంలో ప్రాణం పోతుంది. అది నేను చూసుకుంటాను. నువ్వు పిన్ని గారిని మాటలో పెట్టు. ఆంటీ నా మాట వినండి ప్లీజ్. ఆ బాబు అక్కపిల్లాడు కాదని మీ వాదనే కాని ఒకవేళ అదే నిజమైతే మా అక్కని ఎంతగా బాధ పెట్టిన వాళ్ళు అవుతారో ఒక్కసారి ఊహించారా? అది నిజం కాదని నేను నమ్మాను కాబట్టే కౌశికి బాధపడకూడదని, నా మనవరాలకి అన్యాయం జరగకూడదని ఎంతలా ఆరాటపడుతున్నాను. కౌశికి, నువ్వు పిల్లాన్ని కింద పెడతావా? నన్ను స్విచ్ చేసేయమంటావా? వద్దత్తయ్య, నేను కింద పెడుతున్నాను. పెట్టేయండి వదినా. పెట్టయ్యమ్మే. ఎవరది? ఆ! ఆ! అమ్మా అయ్యో పిన్ని గారు లేవండి. లే ఎవర్రా? ఎవరా నన్ను కింద పడేసింది? బంగారం లాంటి బిందె కూడా చుట్టపడినట్టుంది. నేనే పిన్ని గారు. అంటే మిమ్మల్ని ఎలా కాపాడాలో తెలియక అలా చేసేసాను. స్విచ్ వేశాక, నా కరెంట్ షాక్ కొట్టాక అప్పుడు కాపాడతారు. నేను బెదిరించేటప్పుడు కాదు. అయ్యో నేను మర్చిపోయాను పిన్ని గారు. ఆయన మీ తలని ఆ బిందె కాపాడింది. ఇంకొన్ని రోజులు ఈ బిందెని ఇలాగే మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఎంత ధైర్యం ఉంటే నా మీద తమాషాలు చేస్తా? చాలే, చేసిందంతా చేసి మళ్ళీ నీ గురించి ఎవరు ఏం మాట్లాడకూడదు అంటున్నావా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను చూస్తూ ఊరుకోను. అమ్మా కౌశికి, కౌశికి ఏంటి ఏమైంది? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? ఊరికి మావయ్య గారు, అంటే ఫ్యామిలీ అంతా కలిసి యోగక్షేమాలు మాట్లాడుకుంటున్నాం అంతే. ఇది ఎప్పుడు ఉండేదే. మీరేం చెప్పాలని వచ్చారు? హోమ్ మినిస్టర్ మనల్ని కలవడానికి ఇంకా సేపట్లో మన ఇంటికి వస్తున్నారు. ఏర్పాట్లలో ఏ లోటు ఉండకూడదు. మీరు అది కూడా చెప్పాలా మావయ్య? మేము చూసుకుంటాం. మీరు ఆవిడ్ని వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. సరే. భలే చెప్పుండవమ్మే. ఏయ్, చెప్పింది వినిపించలేదా? వెళ్ళి ఏర్పాట్లు చెయ్యి. దాత్రి ఒకసారి ట్రా. అది ఆఫ్ చేసి ట్రా. నువ్వేదో అంటున్నావు, వినిపించట్లేదు.
చెప్పు. ఇట్రా. అరే పని చేస్తున్నాను కదా. పని ఎప్పుడు ఉంటుంది. ఇట్రా. పతిదేవుడు పిలిచినప్పుడు రావాలి కదా. హ్మ్, చెప్పండి పతిదేవా, ఎందుకు పిలిచారు? అసలు నీకెప్పుడైనా ఇంత గొప్ప మంచి భర్త దొరికాడని అనిపించిందా నీకు? అసలు నువ్వు ఏ పుణ్యం చేసుకుంటే ఇంత మంచి భర్త దొరికాడని ఆలోచించావా? హ్మ్, ఇది అడగడానికి పిలిచావా? కోతి. నాకు నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది దాత్రి, అరే ఎలారా దాత్రి నా లైఫ్లో ఉంది, ఏం పుణ్యం చేసుకున్నానని, దేవుడి పుణ్యం నాకిచ్చాడని చాలాసార్లు ఆలోచించా. బయట జేడీగా, ఇంట్లో జగదాత్రిగా ఎప్పుడూ నువ్వు నీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తిస్తావు. జేడీగా నీ ఆవేశాన్ని చూసి, జగదాత్రిగా నీ ఓపికని చూస్తే నువ్వు ఒక్కరేనా అనే డౌట్ వస్తుంది. అది నా పని, ఇది నా బాధ్యత. అక్కడ నేను గెలవాలి, ఇక్కడ నేను ఇంట్లో వాళ్ళందరినీ గెలిపించాలి. నిజంగా నేను లక్కీ. థ్యాంక్ యూ. అంతేనా? నువ్వు కూడా లక్కీ అని చెప్పు. నాకు పని ఉంది. ఓయ్ ఏంటి పని? అంత పనుందా? అంత పనుందా? కేదారొద్దు. పద. పనుందా? పనుందా? కేదార్, పనుందా? కేదార్, no, no. పనుందా? పనుందా? చెప్పు. కేదార్, no. పనుందా? నాకంటే ముఖ్యమైన పని. కేదార్, వద్దు. చెప్పు. వద్దు. పనుందా? వద్దనన్నా. పనుందా? ఏయ్, మినిస్టర్ గారు వచ్చి టైం అయింది. పని చేయకుండా ఆటలాడుతున్నారా? చేస్తున్నాను నిషి, 5 minutes లో అయిపోతుంది. ముందు చెప్పిన పని చేయటం నేర్చుకో, తర్వాత నవ్వుకుందరు గాని. అలా ఆర్డర్ వేసి వెళ్ళిపోవడానికి జగదాత్రి ఈ ఇంటి పని మనిషి కాదు. వచ్చి నువ్వు కూడా దాత్రికి హెల్ప్ చేయి. ఏంటి? హ, నేను హెల్ప్ చేయాలా? హ, నాకేం కర్మ, నేను ఈ ఇంటి కోడల్ని. దాత్రి కూడా ఈ ఇంటి కోడలే. ఈ ఇంటి కోడలే. ఇంటి కోడలే. కోడలా? ఎలా కోడలవుతుంది? మా మావయ్యకి మా ఆయన ఒక్కడే కొడుకు. అప్పుడు నేను ఒక్కదానే కదా కోడలవుతాను. అసలు నువ్వెవరు? నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? నిషి, కేదార్ సుధాకర్ మావయ్య గారి మొదటి కొడుకని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నావు. అబద్ధాన్ని ఎంత గట్టిగా ఎన్నిసార్లు చెప్పినా అది నిజమైపోతే జగదాత్రి. జగదాత్రా, ఏది నిజమో ఏది అబద్ధమో ఈ ఇంట్లో అందరికీ తెలుసు నిషి.